శ్రావణం శుభమాసం. మామిడి తోరణాలు, పూల అలంకరణలు, పూజల వ్రతాలతో అంతటా లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. ఆ సందర్భంగా కొత్త బంగారు నగలు లేదంటే కనీసం ఓ లక్ష్మీ కాసైనా కొంటుంటాము. అందుకేనేమో కొత్త రకాల ఆభరణాలు ఎన్ని వచ్చినా సాంప్రదాయ కాసుల పేరు మాత్రం నిండైన నగగా నిలిచే ఉంది. అమ్మవారి అలంకరణతో పాటు కొత్త పెళ్లి కూతుళ్ళ మెడలోనూ సరికొత్త డిజైన్లతో పసిడి కాంతులు ఏనుతుంది. శ్రీ వరలక్ష్మీ దేవత అయిన నమః ఆభరణాయమే సమర్పయామయమే అంటూ సౌభాగ్యంతో పాటు లక్ష్మీ కటాక్షం కోసం సర్వాభరణాలతో అలంకరించిన ఆ మహాలక్ష్మిని ఏటా కొత్త కాసులతో పూజిస్తారు. సిరి సంపదలకు ప్రత్యేకగా లక్ష్మీదేవి బొమ్మతో చెక్కిన ఆ కాసుల్ని మాంగళ్యంలో ధరించే వాళ్ళు కొందరైతే అన్నీ కలిపి ఓ ఆభరణంగా చేయించుకునేవాళ్ళు మరికొందరు. ఎందుకంటే ఆ బంగారు కాసును శుభప్రదం, సుమంగళంగా భావించేస్తారు మన భారతీయ స్త్రీలు. కాసులతో చేసిన నగల్ని అమ్మవారి నగల్లో ఒకటిగా విశ్వసిస్తారు. అలాగే బంగారం అంటే ఇష్టపడిన స్త్రీలు ఉండరు కదా, బంగారంతో ఏ వస్తువైనా చేయిస్తారు. కానీ అందులో కాసుల పేరు అనేది ఒక ప్రముఖంగా ఉంది. ఈ కాసులతో అందుకేనేమో వజ్రాలు, అన్కట్ వజ్రాలు, టెంపుల్, తుషి, నక్షి ఇలా ఆధునిక సాంప్రదాయ బంగారంలోనూ మళ్ళీ వాటిల్లో సరికొత్త డిజైన్లు ఎన్ని వచ్చినప్పటికీ పురాతన కాసు డిజైన్ మాత్రం నేటికి నిలిచే ఉంది. దీనికి కారణం లేకపోలేదు. ఒకప్పుడు ధనాన్ని బంగారు కాసుల రూపంలోనే దాచుకునేవారు. క్రమంగా ఆ కాసుల మీద దేవతల డిజైన్లు చెక్కడం ప్రారంభించారు. వాటినే కొందరు మెడలోనూ ధరించడము, ఆభరణాల్లో అదో డిజైన్గా మారింది. అలా మొదలైనదే ఈ కాసుల పేరు. అదొక్కటి వేసుకుంటే చాలు, బోలెడు నగలు ధరించినంత ఘనంగా ఉంటుంది. మరి అందుకేనేమో అందరూ కాసుల పేరును అంత ఇష్టంగా తయారు చేయించుకుంటున్నారు. నగలు ధరించినంత ఘనంగా ఉంటుంది. మరి అందుకే అప్పట్లో చంద్రహారము, మామిడి పిందెల హారము, రాళ్ల హారము లాంటి నగలన్నిటికన్నా ఓ కాసుల పేరుంటే చాలా గొప్పగా భావించేవారు. ఆ తర్వాతి కాలంలో అమ్మాయిలు గుండ్రని మెడలు కాస్త మరీ నాజుగ్గా అయిపోవడంతో కాసుల పేరు బరువుగాను మొరటుగాను అనిపించసాగింది. దాంతో అది ఈ మధ్య కొంతకాలం పాటు బామ్మల నగగా, అవసరానికి ఆదుకునే బంగారు వస్తువుగా ఇనప్పెట్టెలో ఓ మూలకు భద్రంగా ఉంది. కాలగమనంలో వానాకాలం, శీతాకాలం, వేసవికాలం తిరిగి వర్షాకాలం రాక తప్పట్లేదు. నగల ఫ్యాషన్ల చక్రములోనూ కాసుల పేరు మళ్ళీ మెరవక తప్పలేదు. భారతీయ సాంప్రదాయ ఆభరణాలకున్న గొప్పతనం అదే. మరి అత్యాధునిక డిజైన్లను సైతం మేళవించుకొని మరింత అందంగా ముస్తాబవుతాయి. అయినా ఈ తరం అమ్మాయిలు 0 సైజుకు మారినా నగల దగ్గరికి వచ్చేసరికి భారీవే కావాలంటున్నారు. జీన్స్ ప్యాంట్ల మీద ఓ గ్రాము బంగారు గొలుసు కూడా బరువనుకునే సుందర కోమలాంగులు పట్టుచీర కట్టి వేడుకకు తయారయ్యే వేళ కిలో బంగారం నగలను బరువుని అవలీలలుగా ఎంతో ఇష్టంగా మోసేస్తున్నారు. దాంతో ఒకప్పుడు మొరటగా కనిపించిన కాసుల పేరు కూడా ఇప్పుడు సరికొత్త మువ్వల హారాలు, టెంపుల్ హారాలు సరసన మరింత అందంగా మెరుస్తుంది. హారంలోని కాసు మీద కూడా లక్ష్మీదేవి, సత్యనారాయణ స్వామి, సీతారామ, లక్ష్మణులు వంటి దేవతామూర్తులతో పాటు ఓంకారం వంటి సంకేతాలని చెక్కుతున్నారు. అయితే అన్నింటిలోకి లక్ష్మీ కాసుదే పై చేయి. కాసుల పేరును సైతం ఒకప్పటిలా అచ్చంగా కాసులతోనే కాకుండా వజ్రాలు, రంగురత్నాలు, బంగారు గుళ్ళు వంటి వాటి సాయంతో అందమైన హారంగాను, నెక్లెస్లుగాను తయారు చేస్తున్నారు. కాసు సైజుకు, నగదుకి అనుగుణంగా మారుస్తున్నారు. దాంతో ఒకప్పటిలా కాసులన్నిటినీ గుదిగుచ్చినట్టుగా ఉండే కట్ల కాసుల పేరులానో లేదా ఒకదాని మీదకి ఒకటిగా ఎక్కినట్లు ఉండే అరవరుసల కాసుల పేరులానే కాకుండా ఆధునిక కాసుల పేరు మరింత ఆడంబరంగా అమ్మాయిల మెడలో దగదగలాడుతుంది. బరువైన టెంపుల్ జ్యువెలరీ, లాకెట్లతో రాణిహారంగాను ముస్తబవుతుంది. పట్టెడ, జిగిని కంటే నగల్లోనూ నెట్ కుందన్, మొఘల్ జ్యువెలరీ డిజైన్లోనూ కాసులు చొరబడి అతివల మెడను అలంకరిస్తున్నాయి. పెండెంట్లు, చెవిపోగులు, లోలాకులు, బుట్టలు, గాజులు, వంకీలు, ఉంగరాలు, వడ్డానాల్లో కూడా కాసులు కాంతులు ఎన్నుతున్నాయి. నగల డిజైన్లు సృజనకు అంతెక్కడ. అది రాజస్థానీ మీనాకారినా, బెంగాలీ పిలిగ్రీనా, మరాఠా తుషీనా, తమిళుల టెంపుల అన్న తేడా లేకుండా అన్నింటిలోనూ కాసులను అందంగా పొదిగేస్తూ కొత్త నగలు సృష్టిస్తున్నారు. అందుకే పెళ్లి వేడుకల్లోనే కాదు, పండగలు, వ్రతాల వంటి శుభతరంలోనూ ఈ కాసుల హారాన్నే నెక్లెస్లోనూ అలంకరించిన కొత్త పెళ్లి కూతురి మెడ పచ్చగా కళకళలాడుతుంది. శ్రావణ శోభకు నిలవెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. సర్వే జన లక్ష్మీ కాసు ప్రాప్తిరస్తు.